డాన్స్ మాస్టర్ పండు ఇకపై డాన్స్ చేయలేడా? డాన్స్ మాస్టర్ పండు 2 కాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన ఓ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్నటువంటి తన కార్ని వెనకాల నుంచి వచ్చి ఓ కోళ్ళ వ్యాన్ ఢీ కొట్టింది. అయితే డాన్స్ మాస్టర్ పండు ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు. తుంటి భాగం డిస్లోకేట్ అయినట్టుగా సమాచారం. నిజంగా అయితే బిగ్గెస్ట్ ఒక బాధాకరమైన విషయమే. ఆయన ఫ్యాన్స్కి కానీ లేకుంటే డ్యాన్స్ లవర్స్కి కానీ ఒక ప్రొఫెషన్, అది అద్భుతమైన ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో ఇప్పుడు ఆయన అద్భుతంగా రాణించగలిగాడు. తనదైన స్టైల్లో ఆడించి పాడించి అందరినీ కూడా అద్భుతంగా ఎంటర్టైన్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఒక యాక్సిడెంట్, అనుకోని యాక్సిడెంట్ భాగంగా తుంటి భాగం డిస్లోకేట్ అయిందట. 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్లు. 6 నెలల పాటే కంప్లీట్ బెడ్ రెస్ట్. అది సర్జరీ జరిగిన తర్వాత అయినా ఎప్పటిలాగా నార్మల్గా ఉండగలుగుతాడా అనేది డాక్టర్లు ఇంకా డెఫినెట్గా ఒక్కసారి ఏదైనా సర్జరీ అయిన తర్వాత అంటే ఆ తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడం కష్టమే. అది కూడా కాళ్ళకైనా చేతులకైనా అంత సిచ్యువేషన్ ఉండదు. అయితే విశాఖ జిల్లా ఆనందపురం దగ్గర హైవేలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి పండు కారుని స్పీడ్గా వచ్చి ఢీకొట్టింది కోళ్ళ వ్యాన్. తీవ్ర ఆందోళనలో ఉన్నారు పండు డ్యాన్స్ టీం అంతా కూడా. పండు ముందులా డ్యాన్స్ చేయలేడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.